Sister Prema Garu. అదేవిధంగా సహోదరి ప్రేమ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. We have gathered here for a very wonderful purpose. మరి ఒక అద్భుతమైనటువంటి విషయం నిమిత్తం మనం ఇక్కడ కూడి ఉన్నాము. I really appreciate your patience. నిజంగా మీకు సహనాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. You have sat through the worship service and then you have heard some testimonies. సో మీరు మీకు ఆరాధన కలిగి ఉన్నారు, ఆ తర్వాత కొన్ని సాక్ష్యములు మీరు కలిగి ఉన్నారు. I have come all the way from India to preach the good news of Jesus to you. నేను భారతదేశం నుండి మీకు శుభవార్తను ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. And this news is not like any other news, and that's why it is called as good news. సో ఈ యొక్క వార్త అనేది ఒక సాధారణమైనటువంటి వార్త కాదండి, ఇది శుభవార్త అని పెడుతుంది. అందుకు నిమిత్తమే In the Bible, the Lord Jesus Christ himself said these words. బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను చెప్పి ఉన్నారు. I have come that they may have life and that they may have it more abundantly. నేను వచ్చి ఉన్నాను వారు సమృద్ధిని కలిగి ఉండడానికి, సమృద్ధి అయిన జీవనం కలిగి ఉండడానికి. So this is a good news of life. మరి జీవన గురించి శుభవార్త అయినది ఇది. And this is a news that comes from God himself. దేవుని నుండి వచ్చినటువంటి వార్త అయినది ఇది. And today, my dear brothers and sisters and my dear friends, my ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, నా యొక్క ప్రియమైన స్నేహితులారా, as we are aware that very few people in the world know what exactly is life. because జీవం అంటే అనేది ఏమిటి అనేది కొంతమంది మాత్రమే ఈ లోకంలో వారు ఎరుగుతారు. Most of the people go through life without knowing what life is. సో అనేక మంది తమ యొక్క జీవితంలో కూడా వెళ్తుంటారు జీవితం అంటే దానికి అర్థం లేకుండా. Since I see most of you from India, నేను ఎందుకు చెప్పాను చాలా మంది భారతదేశం నుండి అని చెప్పి. Some years ago in India there was an FM channel known as Big 92.7. మరి బిగ్ 92.7 నుంచి FM ఛానల్ ఒకటి భారతదేశంలో ఉండేదండి. And you know they have come out with a slogan in Hindi and Telugu, suno sunao life banao. మరి వారికి హిందీలో ఈ స్లోగన్ కలిగి ఉండేవారు. విని వినిపించు లైఫ్ అందించు. మరి విని వినిపించు లైఫ్ అందించని. Listen and listen and make them listen, and then through that you can offer life to the people. మరి విను వినిపించు ఆ వినిపించు ద్వారా జీవనం ఇవ్వు అని చెప్పేసి. And then we also know there is a major mobile operator in India known as Idea Cellular. సో ఐడియా సెల్యులార్ అంటే ఈ యొక్క మొబైల్, and their slogan is an idea can change your life. మరి వారికి స్లోగన్ ఏంటంటే ఐడియా అనేది మీకు జీవితాన్ని మారుస్తుందని చెప్పేసి. The electronic giant LG, those two letters actually mean life's good. మరి LG అనేటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ కంపెనీ మరి ఐక్య విద్యుత్ వెలుగులో. But as Richard Dawkins, the atheist guru, puts it, మరి ఎథిస్ట్ వారు చెప్పింది ఏంటంటే, రిచర్డ్ డాకిన్స్ ఎథిస్ట్ వారు చెప్పింది ఏంటి, నాస్తికుడు ఆయన అనేది ఏంటంటే people define life differently according to their purpose. మరి ప్రజలైనటువంటి వారు వారి అవసరముల నిమిత్తమై ఆ యొక్క వెలుగును నిర్వచిస్తారు. And we need to understand what exactly is life. ఇక జీవము అనేది ఏంటి దాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలి. Some years ago somebody sent me an email. కొన్ని సంవత్సరాల క్రితం ఒకరు నాకు ఈమెయిల్ పంపించినారు. And this is a humorous version of God's creation. ఇక దేవుని యొక్క సృష్టి గురించి మనిషిని యొక్క తర్జుమా. How God created the world and all the things that are in the world on each day. ప్రతి దినము కూడా దేవుడు ఈ లోకం ఏ విధంగా సృష్టించాడు, ఈ లోకంలో ఈ విషయంలో ఏ విధంగా ఉన్నాయని. On the first day God made the dog and God said to the dog, మొదటి రోజున దేవుడు కుక్కను చేశాడు, కుక్కతో చెప్పినాడు, you need to sit before your house and keep on barking all those who come in or walk past. చూడండి ఆ కుక్కతో చెప్పింది అంటే ఈ కుక్కకి నీ ఇంటి ముందు నీవు కూర్చొని వచ్చే వెళ్ళిపోయి వస్తూ ఉన్నప్పుడు నువ్వు బరుకుతా ఉండాలని చెప్పి. I will give you a lifespan of 20 years. నేను నీకు 20 సంవత్సరాల ఆయుష్నిస్తాను. Dog said, God, that is too much, too long to be barking. మరి ఇక్కడ కుక్క అన్నది, దేవుడా ఈ యొక్క మొరగటం అనేది చాలా దీర్ఘంగా ఉన్నది 20 సంవత్సరాలని. I will take only 10 years and I'll give you back my other 10 years. నేను 10 సంవత్సరాలు తీసుకుంటాను, మిగిలిన 10 సంవత్సరాలు నీకు ఇస్తాను అంది. God said okay. పర్లేదన్నాడు. On the second day God made monkey. ఆ తర్వాత రెండో రోజున దేవుడు కోతిని చేసినాడండి. And God said, దేవుడు చెప్పినాడు,
I will give you a lifespan of 20 years. నేను నీకు 20 సంవత్సరాల వయసుని ఇస్తాను. You need to do all sorts of monkey tricks. ఇక నేను నీకు కోతి చేష్టలన్నీ చేయాలి. And then make people laugh. ప్రజలందరూ కూడా నవ్వితట్లుగా చేయాలి. Monkey said, Lord, that is too boring. 20 years too long to do monkey tricks. I need only 10 years and I'll give back 10 years. ఆ కోతి ఏమందంటే దేవా ఈ 20 సంవత్సరాలు చాలా దీర్ఘ సంవత్సరములు 10 సంవత్సరాలు నేను ఉంచుకుంటాను, 10 సంవత్సరాలు నేను తిరిగి నీకు ఇస్తానని. On the third day God made the cow. మూడవ రోజున దేవుడు ఆవును చేసినాడు. And he told the cow, ఈ కావుకి చెప్పినాడు, you need to go with the farmer into the sun and work through the day. నీవు వ్యవసాయదారులతో కూడా నువ్వు ఎండలోనికి వెళ్ళి నువ్వు పని చేయాలి. You need to give birth to calves. అదే విధంగా చిన్న బిడ్డలకు జన్మనివ్వాలి. And need to give milk to the farmer to support him. అదే విధంగా ఆ యొక్క వ్యవసాయానికి నీవు పాలు ఇవ్వాలని చెప్పేసి, I will give you a lifespan of 60 years. నీకు 60 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాను. And cow said, that's too long to live a hard labor life. ఇక చూడండి ఆ యొక్క ఆవు అనేది ఇది చాలా కఠినమైనటువంటిది 60 సంవత్సరాలు జీవించుడంటే. I will only take 20 years of that. దాంట్లో నేను 20 సంవత్సరాలు మాత్రమే తీసుకుంటాను. God said, that's fine. అదే దేవుడు చెప్పాడు, అది మంచిది. And on the day 4 God made the man. 4వ రోజున దేవుడు మనిషిని చేసినాడు. And then God said, దేవుడు చెప్పినాడు, I will give you 20 years. నేను నీకు 20 సంవత్సరాలు ఇస్తాను. Eat, sleep, play, marry, enjoy. నువ్వు తిను, తాగు, సుఖించు, ఆనందించు, వివాహం చేసుకో. And man said, oh, 20 years? 20 సంవత్సరాలా? I tell you what, నేను చెప్తాను, I cannot live for 20 years. నేను 20 సంవత్సరాలు నేను జీవించలేను. I will take my 20 years. నేను 20 సంవత్సరాలు నేను తీసుకుంటాను. I'll take the 40 from the cow. ఆవు నుండి 40 సంవత్సరాలు తీసుకుంటాను. I'll take the 10 from the monkey. కోతి నుండి 10 సంవత్సరాలు తీసుకుంటాను. And then the last 10 from the dog. చివరిగా కుక్క నుండి. So 20 plus 40 plus 10 plus 10, totally 80. I will live long to 80. చివరిగా నేను 80 సంవత్సరములు నేను జీవిస్తానని చెప్పేసి వాటిని తీసుకొని. And that's the reason why, my dear friend, our first 20 years we live in this way. మనకి 20 సంవత్సరాలు ఈ విధంగా జీవిస్తాము. We study, we play, we enjoy. మనము చదువుతాము, మనం ఆడతాము, మనం ఆనందిస్తుంటాము. And the next 40 years we do hard labor like a cow in the sun. 40 సంవత్సరములు ఇక ఆవులాగా కఠినమైనటువంటి శ్రమ చేస్తూ ఉంటాము. And then we become like monkey, doing all sorts of monkey tricks to entertain our grandchildren. మరి ఇక ఈ 10 సంవత్సరాల కోతిలాగా మన ఇక మనమల్ని ఆనందపరచడానికి మనకి చేసే ఇంటి కోతి చేష్టలన్నీ కూడా చేస్తుంటాము. And finally when we become old, we sit on the porch of our house and then keep on barking at the people that come and go. చివరిగా మన ఇక ఇంటి వసారా కింద కూర్చుకొని ఆ కుక్క ఏ విధంగా మరుగుతుందో ఆ విధంగా మనం కూడా కూర్చొని ఆ పని చేస్తుంటాం. This is a humorist version of God's creation. ఇక దేవుని యొక్క ఆ యొక్క సృష్టిని గురించి మరి నవ్వుతూ మనుషుడు సృష్టించినటువంటి కథ. This is human side of the story. ఇక మనిషిని వైపు కథ అండిది. But when you look at God's side of the story, ఇక దేవుని వైపు ఈ కథను చూచినట్లయితే it is really beautiful. ఇది చాలా అందంగా ఉంటుంది. It is really grand. ఇది చాలా బాగా ఉంటుంది. God created every single one of us in his own image and in his own likeness with a higher purpose. దేవుడు తన స్వరూపమును తన పోలిక చొప్పున ఒక కారణం నిమిత్తం అత్యున్నతమైన కారణం నిమిత్తమైన మనిషిని సృష్టించినాడు. The majority of the people in the world think life is consisting of only 3 things. మనుషులు ఎక్కువగా మూడు విషయాలు అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తుంటారు మనుషులు. It is learning, నేర్చుకోవడము, earning, సంపాదించడము, and yearning for more. ఇంకా ఎక్కువగా అధికంగా సంపాదించడము. Learning, నేర్చుకోవడము, earning, సంపాదించడము, and yearning for more. ఇంకా అధికంగా సంపాదించడం. So whether educated or uneducated, most of the people go through life like this. ఎందుకంటే చదువుకున్నటువంటి వారు ఎవరైనా కూడా ఎక్కువ భాగము తమ యొక్క జీవితమును మనుషులు ఈ విధంగా గడుపుతుంటారు. And that's not why God has created you and me. దాని దేవుడు ఈ విధంగా సృష్టించలేండి. According to Richard Needham గారి ప్రకారముగా the 7 ages of men మనిషిని యొక్క 7 ఆ యొక్క విషయములు are like this: spills, drills, thrills, bills, ills, pills and wills. The చూడండి bills, thrills, ills అని చెప్పేసి ఆయన నిర్వచించినారు. Bills, ills, pills అంటే no pill, taking the medicine. చూడండి pills అంటే pills అంటే మాత్రలు. Leaving a will for the family. కుటుంబం కోసం జీవించాలంటే మందులు తీసుకుంటూ జీవించడం. A great leader from India, Pandit Jawaharlal Nehru, మరి గొప్ప నాయకుడైనటువంటి భారతదేశపు నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ when he was visiting USA, ఆయన దర్శించినప్పుడు he went to see Mr. Albert
Albert Einstein, one of the greatest scientists of the world. మరి ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్ గారిని ఆయన దర్శించినారు. And both of them met and then they sat together. They spoke about politics, they spoke about government policies, they spoke about science, etc., etc. మరి వారి ఇరువురు కూడా కూర్చున్నారు. ప్రదేశంలో అనేక విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల గురించి, రాజకీయ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. సైన్స్ గురించి వారు మాట్లాడుతున్నారు. And finally Mr. Nehru said to Mr. Einstein, మరి చివరిగా నెహ్రూ గారు ఐన్స్టీన్ గారితో చెప్పింది ఏంటంటే, the reason I have come to you is to know this. నేను నీ వద్దకు వచ్చిన కారణం ఏంటంటే కారణం ఇది. Mr. Einstein, you are one of the greatest minds of our time. ఇక మిస్టర్ ఐన్స్టీన్ గారు ఈ సమయం మేమున్నటువంటి ఈ సమయంలో మీరు ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రవేత్త అయినారు. Have you found the meaning of life? నీ యొక్క జీవితానికి అర్థం కనుగొన్నారా? That was like a shocker to Mr. Einstein. ఐన్స్టీన్ గారికి ఒక్కసారిగా షాక్ తిన్నారు. Slowly he bowed down his head. నెమ్మదిగా ఆయన తలను వంచుకున్నాడు. And then slowly he uttered these words. తర్వాత ఈ మాటలు కొంచెంగా చెప్పడం ప్రారంభించినాడు. No, లేదు, I have not found the meaning of life. జీవితంలో అర్థం అనేది ఇంకా నేను కనుగొనలేదు. And today my dear friends, so many of us have not found the meaning of life and we believe that we are going through life. ప్రియమైన స్నేహితులారా, ఇంకా ఇక్కడ చాలా మంది జీవితం అంటే ఇంకా అర్థం తెలియదు, ఇంకా ఆ స్థితిలోనే కొనసాగుతున్నారు. Why do I say that? Because 26 years back I was like one of you. ఎందుకు ఆ విధంగా చెప్పినానంటే 26 సంవత్సరాల క్రితము నేను ఆ విధంగానే ఉన్నాను. I was born in the city of Hyderabad in India. భారతదేశంలో హైదరాబాద్ అనేటువంటి నగరంలో జన్మించినాను. I was born into a Hindu family. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టి ఉన్నాను. And I was educated. నేను విద్యావృత్తి కలిగి ఉన్నాను. But I did not know exactly what was the purpose of my life. నా యొక్క జీవిత యొక్క ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. I was not satisfied. నేను ఎంత మాత్రం తృప్తి చెందలేదు. I was not happy. నేను సంతోషంతో లేను. I was always troubled in my soul. నా యొక్క ఆత్మలో ఎప్పుడు కదిలింపబడుతూ ఉండేవాడిని. Because I knew every day that one day I am going to die. ప్రతి దినం కూడా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రేపటి దినం నేను మరణించబోతున్నాను అన్నట్లుగా ఉండేది. And I did not want to live like anybody else. ఇతరులాగా నేను జీవించగలిగినటువంటి వాడు కాదు. I wanted to live with a purpose. నేను ఒక కారణం నిమిత్తమై జీవించాలి. So in that search, అటువంటి సెర్చ్ లో I read a lot of books. మరి అనేకమైన పుస్తకాలను చదివినాను. Religious books, secular books, అనేకమైన మతపరమైన గ్రంథములు, సాంఘికపరమైన గ్రంథములు, philosophical books, ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకములు. But none of these books could pacify my soul. None of these could give me assurance or peace. మరి ఈ చదివినటువంటి ఈ పుస్తకంలో ఏది కూడా నా యొక్క మనసుకు ఆత్మను ఇవ్వలేదు, నెమ్మదిని ఇవ్వలేదు. So I just want to briefly pose 4 questions and try to answer them from God's word and close with a prayer. మరి ఈ దినం మరి ఆ 4 విషయంలో దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మీకు వేసే ఆ ప్రశ్నలకు ముగించిన తర్వాత ముగిస్తాను. All these 4 questions are related to life. మీకు ఈ 4 ప్రశ్నలు కూడా జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అయి ఉన్నవి. The first question is this. మొదటి ప్రశ్న ఇదేనది. Is life all about entertainment? ఇక ఈ జీవితం అంతా కూడా ఆనందంతో గడపడమేనా? జీవితం అంతా కూడా వినోదమేనా? జీవితం అంతా కూడా సుఖభోగమేనా? జీవితం అంతా కూడా సుఖభోగమేనా? జీవితం అంతా కూడా ఆహ్లాదమేనా? జీవితం అంతా కూడా ఆహ్లాదమేనా? So is life all about pleasure? Is life all about recreation? Is life all about entertainment? మనకి జీవితం అంతా కూడా ఆహ్లాదమా లేక జీవితం అంతా కూడా ఈ సంతోషంతో గడపడమేనా? When you look at the world and the mass of people that live in the world, we sometimes wonder, maybe they think that is what life is all about. ఈ లోకంలో జీవించిన మనుషులు చూసినట్లయితే మనం చూసినప్పుడు జీవితం అంటే అదే అనుకుంటాము. And we all know that entertainment is as old as human existence itself. ఈ వినోదం అనేది ఎలాగుందంటే మనుషుడు ఎప్పుడు ఉన్నంత కాలం అయితే వినోదం అనేది ఉంటుంది. అప్పటి నుండే ప్రారంభమైనది. Both civilized and uncivilized groups of people want some kind of entertainment. మరి civilized people గాని మరి uncivilized people గాని వారికి వినోదం అవసరం అండి. Human life is divided into 4 ages. మరి 4 యుగములుగా మానవ యుగములు ఉన్నవి. Childhood, మరి చిన్న బిడ్డగా, youth, యవనుడుగా, middle age, మధ్య వయస్కులుగా, old age. మరి ముసలివారిగా. And we understand every age and at every stage we need some kind of entertainment. సో మనము ప్రతి ఒక్కరు కూడా వారి స్థితిని అర్థం చేసుకోవాలి. We need some kind of excitement, we need some kind of stimulation, we need some kind of that thing that makes our adrenaline go from brain to down. మన యొక్క మెదడులో నుండి ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా మనం ఆ యొక్క విషయంలో గుండా వెళ్తూ ఉండాలి. And that's the reason why people rely on entertaining themselves so much. అనేకమంది ప్రజలు వినోదం మీద ఆధారపడి ఉంటుంటారు. And there are all sorts of entertainment in the world. ఇక అనేకమైనటువంటి వినోదములు ఈ లోకంలో ఉన్నవి. We have good, bad, ugly, unhealthy entertainment.
మంచివి ఉన్నవి, చెడ్డవి ఉన్నవి, రోతవి ఉన్నవి, ఇంకా రోతగా ఉన్నటువంటివి. Entertainment in itself is not bad. వినోదం అనేది అంత చెడ్డదని చెప్పట్లేదండి. But if you get into bad kind of entertainment, it will do damage. మరి చూడండి, చెడ్డదైనటువంటి వినోదములతో వెళ్ళినట్లయితే అది ఎంతగానో ఇది చేస్తుంది మీకు. We need a pinch of salt in every meal that we take. మరి మనం తీసుకుంటే ఆహారంలో కొంచెంగా ఉప్పు అవసరం అండి. That gives good taste and we can relish our food. అది నిజంగా ఆహారానికి రుచినిస్తుంది. But if salt itself becomes the whole meal, can we eat it? చూడండి, ఆ యొక్క ఆహారం అంతా కూడా ఉప్పు అయినట్లయితే మనం దాన్ని తినగలుగుతామా? The tragedy is that many educated and well-meaning people also do that. చూడండి, విచారగ్రస్తమైన సంగతి ఏంటంటే విద్యావేత్తలు కూడా ఆ విషయంలో ఆవిరుగా ఉన్నారు. When Epicurus started his Epicurean philosophy, Epicurean philosophy మొదలుపెట్టినప్పుడు he gave a message to the world. ఆయన లోకానికి ఒక సందేశం ఇచ్చినారు. He simply said, eat, drink and be merry. తిను, తాగుము, వివాహం చేసుకో. He simply said human life should have pleasure minus pain. ఇక వినోదం ఉండాలి అని చెప్పేసి, బాధ లేకుండా ఎప్పుడు వినోదమే ఉండాలి, బాధ లేకుండా ఎప్పుడు వినోదమే ఉండాలని చెప్పి. So somehow we bought into that idea, that philosophy, and that's why we make ourselves, all the time entertained. సో ఎల్లప్పుడూ కూడా ఏక ఫిలాసఫీని మనం తెచ్చుకొని మనం ఆనందిస్తుంటాము. Whatever we watch, we need to be entertained. సో మనం ఏది చూసినా దాన్ని వినోదం పొందుతుంటాము. Whatever we listen to, we need to be entertained. మనం వినే విషయంలో మనం వినోదం పొందుతుంటాము. Whatever game we might play, we want entertainment. మనం ఆటలాడే విషయంలో కూడా వినోదం పొందుతుంటాము. Whatever we may do, we need entertainment. మనం ఏ విషయం చేస్తాం వాటిల్లో మనం వినోదం అంటాం. And today all our little kids, they start with this. What is this? ఈ దినములలో మనకి చిన్న బిడ్డలకు అందరూ కూడా ఇలాగా అలాగా అంటుంటారు. అందరూ ఏంటంటే, what is this? This is a video game. వీడియో గేమ్స్ ఆడుతుంటారు ఇట్లా. So most of our life starts with a video game like this. మన యొక్క జీవితంలో కూడా వీడియో గేమ్ ఇట్లా ఏదైనా ప్రారంభం అవుతుంది. And then when those young people come to a crossroad, మరి ఇక యవనస్తులైన వారు ఆ యొక్క కూడలి స్థలంకి వచ్చినప్పుడు, they leave the video game and their hands go like this. మరి వారి యొక్క వీడియో గేమ్ ఇక్కడ ఆడటం ప్రారంభించి తలగొక్కుండా ప్రారంభిస్తారు. And then they get married and come to middle age with 4 or 5 kids. వారి వివాహం అయిన తర్వాత, వారికి 4 పిల్లలు పుట్టిన తర్వాత, they do not know how to handle them. వారిని ఏ విధంగా చేయాలో చెప్పేసి వారికి అర్థం కాదు. And they come like this. ఆ తర్వాత వారి చేతులు ఈ విధంగా పెట్టుకుంటారు. And finally when those kids are spoiled, ఆ తర్వాత ఇక పిల్లలు చెడిపోయిన తర్వాత they go like this. ఆ తర్వాత వారు ఇట్లా అనుకుంటుంటారు. I think you have got the explanation of our life. సో మన యొక్క జీవితం యొక్క ఎక్స్ప్లెనేషన్ అని చెప్పింది అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. Why do we bank on entertainment? సో ఎందుకు ఆ విధంగా వినోదం మీద ఉన్నాము? Because we think that is the only way we can curb our loneliness. సో మన యొక్క ఒంటరితనాన్ని నుండి విముక్తి పొందడానికి అదే మార్గం అనుకుంటున్నాము. That is the only way we can pass our time. మన యొక్క సమయాన్ని గడపడానికి అదే మార్గం అనుకుంటున్నాము. And that is the only thing that can give us stimuli. అది మాత్రమే మనకి వినోదం ఇవ్వగలుగుతుంది అనుకుంటున్నాము. ప్రేరేపణ అనేది ఇస్తుంది అనుకుంటున్నాము. Because we do not really know why God created us. మనకి నిజంగా తెలియదు దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు అని చెప్పేసి. We have never tried to know what is the higher purpose of God upon our lives. మన యొక్క జీవితంలో దేవుని యొక్క అత్యున్నతమైన యొక్క కారణం ఏమిటో మనకి తెలియదు. ఉద్దేశము. One little girl, one day she was praying in a Sunday school. ఒక చిన్న బిడ్డ ఒక సండే స్కూల్లో ప్రార్థన చేస్తున్నది. And she prayed like this mistakenly. తప్పుగా ఆమె ప్రార్థన ఈ విధంగా చేసింది. She closed her eyes sincerely and she said, "Our Father who art in Hollywood." ఆమె కళ్ళు మూసుకుని తప్పిదముగా ప్రార్థన, పరలోకమందు మా తండ్రి, హాలీవుడ్ లో ఉన్న మా అనేదాని బదులుగా హాలీవుడ్ లో ఉన్న పరలోక తండ్రి అని, పరలోకమందున్న మా తండ్రి అనే బదులు హాలీవుడ్ లో ఉన్న మా తండ్రి అనేసింది. ఎందుకంటే very few people know that they have a father in heaven. Most of us know that we have a father in Hollywood because those producers have become our fathers. They have become our life's directors, and we dance according to the tunes and according to the philosophies that they bring into us. చూడండి, చిన్న బిడ్డ ఆ విధంగా ప్రార్థన చేస్తుంది. అదే నిజంగానే మరి చాలా మంది మనలోకి పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడని తెలియదండి. చాలా మందికి తెలిసిందంటే హాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లే వాళ్ళకి తండ్రులుగా ఉన్నారు, వారు నేర్పించింది వారికి తండ్రులుగా అనుకుంటున్నారు. Plato the philosopher said pleasure is the greatest incentive to evil. ప్లాటో ఫిలాసఫర్ గారు చెప్పేది ఏంటంటే ఈ యొక్క వినోదం అనేది చాలా విచ్ఛిన్నకరమైనదండి.
Whenever humanity longs for pleasure, it will get into all sorts of evil. ఎప్పుడైతే మనిషి అనేటువంటి వినోదములోనికి వెళ్తాడో వినోదంకి వెళ్ళిన తర్వాత అనేక విషయములు గుండా వెళ్ళిపోతుంటాడని. So God did not make us to eat, to drink, to make merry, to smoke, to womanize, and then to get into all sorts of things which are not right. చూడండి, దేవుడు మనల్ని సృజించినది తినడానికి, త్రాగడానికి, వివాహం చేసుకునడానికి, లేకుంటే వ్యభిచారం స్త్రీలతో గడపడానికి. దీని నిమిత్తమై దేవుడు మనల్ని సృజించలేదండి. Richard Steele says, రిచర్డ్ స్టీల్ గారు చెప్పేది ఏంటంటే, we should employ our passions in the service of life. మన జీవిత యొక్క సేవలో మనం ఉండాలి. మన జీవితపు సేవలో మన కోరికలను పనికి పెట్టాలి. మన జీవితాన్ని మన కోరికల కొరకు పణంగా పెట్టకూడదు. మన యొక్క జీవితాన్ని కోరికల కొరకు పణంగా పెట్టకూడదు. మన యొక్క జీవితాన్ని జీవిత సేవలో ఉంచాలి. Not spend life in the service of our passions. That is the meaning. మన యొక్క కోరికల విషయమై మన యొక్క జీవితాన్ని గడపడం కాదండి. So let me get into the second point. రెండో విషయంలోనే త్వరగా వెళ్ళనివ్వండి. Is life all about enlightenment? జీవితం అనేది, జీవితం అంటే జ్ఞానోదయమా? జీవితం అనేది జ్ఞానోదయమా? Now here I am using the term enlightenment in a general sense. జనరల్గా చెప్తానండి, జీవితం అనేది జ్ఞానోదయమా అని. జ్ఞానోదయమా అంటే అనేక విషయాల గురించి తెలుసుకోవడమా? అనేక విషయాల గురించి తెలుసుకోవడమా? And we are living in information technology. చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం జీవిస్తూ ఉన్నాము. Whatever you want to know under the sun, you go on to Google search and it will be before you in minutes. సూర్యుని కింద ఏమున్నప్పటికీ కూడా మరి గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి పరిశోధన చేస్తూ ఉంటాము. The moment you get a sickness and the doctor writes the prescription, you will go and search what it is. మరి నీకు అనారోగ్యం కలిగితే డాక్టర్ గారు దానికి సంబంధించిన వైద్య ప్రిస్క్రిప్షన్ రాస్తే దానికి ముందుగానే నువ్వు దాని గురించి తెలుసుకుంటున్నావు. The moment your church is bringing a new preacher of whom you have never heard of, immediately you go and type the name and search. మరి నీకు సంఘం వారికి ఒక బోధకుని పిలిచినట్లయితే ఆ యొక్క బోధకుని గురించిన విషయం వెంటనే వెళ్ళి పరిశోధన చేస్తున్నావు ఆయన గురించి. So whatever we want to know, we will go online and we will find it. మనకి ఏదైతే అవసరం అవుతుందో దాని విషయమై మనం ఆన్లైన్ వెళ్ళి దాని గురించి పరిశోధన చేస్తున్నాము. It is being aware of a particular situation in our life. మనకి స్థితిని బట్టి, or having insight into the meaning and purpose of all things. విషయం అర్థవంతముగా వాటిని తెలుసుకోవడం, వాటి గురించి అవగాహన కలిగి ఉండడం, వాటిని గురించిన అవగాహన కలిగి ఉండడానికి. We are enlightened through education. మరి అదే విధంగా విద్యను గురించి అవగాహన, సైన్స్, through religion, మతపరముగా, through social movements, సాంఘిక పరమైనటువంటి కారణంగా, through technology and media. అదే టెక్నాలజీ మరియు మీడియా ద్వారా. My simple question is this. నా యొక్క సాధారణమైన చిన్న ప్రశ్న ఇదేండి. Nowadays we are flooded with all sorts of messages and discourses, especially of the spiritual kind. ఆత్మీయమైనటువంటి చిన్న లఘు వర్తమానాలు పొందుకుంటుంటాం మనము. On television channels, on YouTube, on podcast, you can listen to any religious instruction. మరి దూరదర్శన్లో కానీ యూట్యూబ్లో కానీ మరి మీడియాలో కానీ ఈ మతపరమైనటువంటి విషయంలో మనం వింటుంటాము. To get to know about God and about life and about eternity and about the purpose of life, you don't have to go to a religious place. మరి దేవుని గురించి తెలుసుకోవడం లేకుంటే మతపరం గురించి తెలుసుకోవడానికి జీవితము జీవితం యొక్క పరమార్థము విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి నీవు పరిగెత్తుకోవాల్సిన అవసరం లేదు. You can just use your gadget in the boardroom or in the bedroom or in the bathroom. Anywhere you will get all sorts of spiritual instruction. ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి చేతి వస్తువులతో వాటిని మీరు తెలుసుకోగలుగుతారు. మీరు బాత్రూమ్ లో ఉన్నప్పటికీ, బెడ్రూమ్ లో ఉన్నప్పటికీ, ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ మీకు ఉన్నటువంటి చిన్న వస్తువులతో. And we need to face this question. మనం ఈ యొక్క ప్రశ్నను ఎదుర్కొనాలి. With so much of enlightenment around us, మన చుట్టూ ఇంత వినోదం ఉన్నప్పుడు, with so much of teaching and instruction being downloaded into our brains, మన మెదడులోనికి అనేక విషయములు చొచ్చుకొని వచ్చినప్పుడు, what is the fruit of this enlightenment? దీని యొక్క ఫలము ఏమైనది? Education could not change us. విద్య అనేది మనల్ని మార్చలేదు. Religion could not change us. మతం అనేది మనల్ని మార్చలేదు. Information technology could not change us. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనల్ని మార్చలేదు. Social movements could not change us. సాంఘిక పరమైనటువంటి విషయాలు మనం మార్చలేవు. And political parties could not change us. రాజకీయమైనటువంటి పార్టీలు మనం మార్చలేవు. Worldly philosophies could not change us. ప్రపంచ ఫిలాసఫీ ఏది కూడా మనం మార్చలేదు. There is still sin in our lives. ఇంకను మనకి జీవితంలో పాపం అనేది ఉన్నది. There is still evil
still in our lives. ఇంకా దుష్టత్వం అనేది మనకి జీవితంలో ఉన్నది. There is still no peace in our world. మనకి శాంతి అనేది లేకున్నది. On one side we are talking about globalization. ఒకవైపు గ్లోబలైజేషన్ చెప్పేసి మాట్లాడుతుంటాం. On other side we are talking about technical advancement. మనకి విద్యాపరమైనటువంటి అడ్వాన్స్మెంట్ మాట్లాడుతుంటావు. But is there true love? ఇది నిజమైనటువంటి ప్రేమనా? Is there real joy in your heart? నీకు నిజమైన సంతోషం నీ హృదయంలో ఉన్నదా? Can you sleep with peace at night? మీకు రాత్రి కాల సమయంలో ప్రశాంతమైన నిద్రపోగలుగుతున్నావా? On one side we are saying we are enlightened people. మనం విజ్ఞానవంతులు అని చెప్పేసి ఒక వైపు చెప్తున్నాము. And on the other side we are constantly seeing terrorism, mass destruction and every sort of extremism. సో మరి ఇంకో వైపు చూసినట్లయితే టెర్రరిజం మొదలుకుంటే ఇటువంటి దుష్ట క్రియలన్నీ కూడా మనం చూస్తున్నాము. So we understand from God's word మనకు దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకుంది ఏంటంటే that just being enlightened by worldly sources, no soul, no human being can achieve that higher purpose which God intends them to have. మానవ పరమైనటువంటి ఏ యొక్క భావం కానీ అర్థం కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేదు. So let me move on to my third point. నా యొక్క మూడో పాయింట్ లోకి నన్ను వెళ్ళనివ్వండి. Our lives are as it is even after getting into all sorts of entertainment and even after getting all sorts of enlightenment. చూడండి ఇటువంటి వినోదములకు మన జీవితం వెళ్ళినప్పటికీ కూడా ఇటువంటి విజ్ఞానం మనం వెళ్ళినప్పటికీ కూడా మనకు జీవితం అనేది. The third question is this: is life all about enslavement? మరి ఇంకా బానిసత్వమేనా జీవితం అంటే? జీవితం అంతా బానిసత్వమేనా? జీవితం అంతా బానిసత్వమేనా? You might think, okay, we are not bound, we are not slaves, we are free people living in a free society. మనం అనుకోవచ్చు మనం బానిసలం కాదు, మనం ఎవరికి కూడా తల వంచడం లేదు, మనం స్వతంత్రం అని చెప్పేసి. Absolutely you are true in one sense. ఒక విషయంలో ఇంకా విచారం అండి. But if you do not know the truth, the whole truth that comes from God, you are not true in the whole sense. మరి సత్యము నిజమైనట్టు సత్యము దేవుని నుండి రాకపోయినట్లయితే నీవు నిజంగా సత్యంలో ఉన్నట్లు కాదు. Today we hear about free thinking, free speech, free living and free everything. మరి ఈ దినంలో ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా మాట్లాడడం, ఉచితంగా తినడం, ఉచితంగా ఆహారం అన్ని కూడా. Few days ago when our country India, because I think most of you are Indians. మరి కొన్ని దినముల క్రితంగా ఇండియా భారతదేశంలో చాలా మంది భారతదేశం నుంచి వచ్చారు అనుకుంటున్నాను. On the 15th of August 2016 India celebrated its 70th Independence Day. మరి 70వ స్వాతంత్రం ఆగస్టు 15న జరుపుకున్నది. I just landed in KL 4 days ago and I could see that it is preparing to celebrate its Hari Mardeka on 31st. మరి నేను 4 రోజుల క్రితమే ఈ దేశంలో అడుగుపెట్టి ఉన్నాను. నేను చూసినాను మర్డేకా వారికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. Did I say it right? నేను మంచిగా చెప్పిన మా పదం కరెక్టేనండి పాస్టర్ గారు? Are you with me? Hallelujah. Thank you so much. So Malaysia is going to celebrate its 60th, if I'm not wrong, Independence Day. మలేషియా దేశము నేను తప్పకుండా చెప్పకపోయినట్లయితే 60వ సంవత్సరపు స్వాతంత్రం జరుపుకుంటుంది అనుకుంటున్నాను. So I'm talking about our own country India. భారతదేశం గురించి నేను మాట్లాడుతున్నానండి ఇప్పుడు. As Indians we have national independence. మనకి కూడా స్వతంత్ర భారతదేశం యొక్క ఉంటుంది. Ours is a free country. మనకి దేశం యొక్క స్వతంత్ర దేశము. It is a democracy. మనకి ప్రజాస్వామ్య దేశము. It is not under any kind of dictatorial rule. మరి ఎటువంటి యొక్క డిక్టేటోరియల్ రూల్ లేదండి ఇది. We do not have a dictator like Hitler. మరి హిట్లర్ వంటి ఒక డిక్టేటర్ ఎవరు లేరు. Or Stalin. లేకుంటే స్టాలిన్ కానీ, or Tughlaq. లేకుంటే తుగ్లక్ కానీ. We have national independence. మనకి దేశ స్వాతంత్రం కలిగి ఉన్నాము. And then we have social independence. అదే విధంగా సోషల్ ఇండిపెండెన్స్ కూడా కలిగి ఉన్నామండి. As we move in the society, మనకి సమాజంలో కలుతున్నప్పుడు, as we socialize with other people, మరి ఇతరులతో మనం సాంఘికపరమైన కాకాశం కలిగి ఉన్నప్పుడు, nobody has got the right to tell us what to do, what is right for us, what is wrong for us. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఏది మంచి ఏదని చెడు అని చెప్పేసి. Nobody will tell me whether I should smoke or not. ఎవరు చెప్పరండి ధూమపానం చేయాలా చేయకూడదని. If they are my friends or my family, they might tell me. వారు నాకు స్నేహితులు అంటే వారు చెప్తారు, నాకు ఇంట్లో వారే చెప్తారు. But my neighbors and my other people in the world, they have no right to tell me how I need to live my life. మరి బయట ఎవరు కూడా చెప్పడానికి. So we have social independence. అటువంటి స్వతంత్రం కలిగి ఉన్నాం మేము. And then we have moral independence. అదే విధంగా నైతికమైనటువంటి స్వాతంత్రం కలిగి ఉన్నాం మేము. Because we are not under God. మరి మేము దేవుని కింద లేము. We do not submit to the authority of God. మనకు దేవుని అధికారానికి మేము సమర్పించుకోలేదు. We do not care much about morality. దీని గురించి మనం విషయం తీసుకోవడం లేదు. The problem is people are born and brought up in immorality. What do they to know about or think about morality? మరి ప్రజలైనటువంటి వారు
మనుషులు అవినీతిలోనే పుట్టి పెరుగుతున్నారు కనుక వారికి నీతి ఏం తెలుసు, వారు నీతిని ఎందుకు అనుకుంటారు, కోరుకుంటారు, ఎందుకు కోరుకుంటారు. And then we have personal independence, అదే విధంగా వ్యక్తిగతమైన స్వాతంత్రము. our self conscience. Once upon a time it used to speak. ఒకప్పుడు మరి అంతరంగ సాక్షి మాట్లాడుతుంటారు. Now it does not prick us anymore, prod us anymore. It is quietened and we have put it to sleep. మరి అంతరంగమైనటువంటి సాక్షి ఇప్పుడు నిద్రపోతున్నది, అది గుచ్చుకోవట్లేదు ఇప్పుడు. So we are free inside, that there is nothing that is going to stop us. సో ఇప్పుడు మనం స్వతంత్రులుగా ఉన్నాము, ఏది కూడా మనల్ని ఆపలేదు. But God is asking this question when he made us in his image and in his likeness. He made us as spirit beings. Is our spirit truly independent? మరి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని సృజించిన తర్వాత ఒక ఆత్మగా సృజించినప్పుడు ఆయనకి ప్రశ్న. We may have national independence, we may have social independence, మనం యొక్క దేశ స్వాతంత్రం కలిగి ఉండొచ్చు, సాంఘికపరమైన స్వాతంత్రం మనం కలిగి ఉండొచ్చు, moral independence, personal independence, నైతికపరమైన స్వాతంత్రం కలిగి ఉండొచ్చు, లేకుంటే వ్యక్తిగతమైన స్వాతంత్రం కలిగి ఉండొచ్చు. but we do not have spiritual independence. అంటే ఆత్మీయమైన స్వాతంత్రం మనకు లేదు. Franklin D. Roosevelt గారు చెప్పిన ఈ విధంగా, the American president, spoke about 4 famous freedoms. ఇక 4 ప్రఖ్యాతి నొందినటువంటి స్వాతంత్రం గురించి అమెరికా దేశ అధ్యక్షులు మాట్లాడి ఉన్నారు. He said freedom of worship everywhere, ఆరాధన చేసుకోవడానికి స్వతంత్రమైన ఆరాధన, freedom of speech everywhere, మరి వాక్ స్వాతంత్రం ప్రతి చోట కూడా, freedom from want everywhere, మరి అవసరతల గురించిన స్వాతంత్రం ప్రతి చోట కూడా, freedom from fear everywhere. ప్రతి ఒక్కరు చోట కూడా ప్రతి స్వాతంత్రమే, భయం నుండి స్వతంత్రము. But this great man could not talk about freedom from sin and freedom from guilt conscience. చూడండి, ఈ యొక్క గొప్ప వ్యక్తి పాపం గురించి స్వాతంత్రం గురించి మాట్లాడలేదు, లేకుంటే ఒప్పుకోల గురించి మాట్లాడలేదు. In fact, under the sun, no man, no philosopher, no one who came that he has come by God could speak about freedom from sin. మరి ఇక ఈ యొక్క సూర్యుని కింద ఉన్నటువంటి ఏక ఫిలాసఫర్ కానీ ఏ వ్యక్తి కూడా పాపం గురించి స్వాతంత్రం గురించి మాట్లాడలేదు. And when the Lord God saw that humanity is drooling in a helpless and hopeless situation, he sent his own son in the form of a man into this world. ప్రభువైన దేవుడు ఈ మనిషిని ఏక స్థితిని చూచినప్పుడు తన ఏకైక కుమారుని ఏకలోకం పంపించినాడు. Because people are being destroyed by themselves. ఎందుకంటే ప్రజెంట్ వారికి నశించిపోతున్నారు. We have become prisoners to our own passions. మన యొక్క కోరికల నిమిత్తమై మనకు జైల్లో ఉండిపోతున్నాము. Day in and day out we are hanged by our own habits. మన దినములో ఇప్పుడు అప్పుడు కూడా ప్రతి దినం కూడా మన అలవాట్లకు మనం కూలిపోతున్నాము. అలవాట్లు మనల్ని ఉరి తీసేస్తున్నాయి. అలవాట్లు మనల్ని ఉరి తీస్తున్నాయి. And we are digging our own digs and destroyed by our own desires. చూడండి, మన యొక్క సొంత కోరికలతో మన గోతుల్లో మనమే తవ్వుకుంటున్నాము. You know, when I was coming to Christ, I understood one thing. మరి నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటంటే, a 6 footer, I am exactly 6 feet, a 6 footer is bound by a 6-inch cigarette. చూడండి, 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక వ్యక్తి 6 అంగుళాల ఉన్నటువంటి ఒక సిగరెట్ కి దాని తల ఉంచుతాడు. బానిస. A well-built bodybuilder is a slave to a small liquor bottle. అదే చూడండి, మంచి శరీర దారిద్ర్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న బాటిల్ కి దాని తల ఉంచుతాడు, బానిస అయిపోతాడు. And even the strongest and the smartest man is flat on his face when a woman flirts with him. చాలా అందమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తి కూడా ఒక అందముగా ఉన్నటువంటి ఒక స్త్రీ మీద పడిపోతాడు. So what are we boasting about? దీని గురించి మనం చెప్పుకుంటున్నాం గర్వముగా. I think you are all free thinking people. మీరందరూ కూడా మన స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులు అనుకుంటున్నాను. I believe you will not take offense of my direct speech. నేను నేరుగా మాట్లాడబట్టి మీరు బాధపడతారు అనుకోవట్లేదండి. Once upon a time 26 years back I was very reserved. It was very difficult for me to speak to a single person. But now I can speak because this is a great truth that needs to be delivered. 26 సంవత్సరాల క్రితము నేను చాలా బిడియం కలిగిన వ్యక్తిని, ఏక వ్యక్తి కూర్తో కూడా నేరుగా మాట్లాడగలిగిన స్తోమత నాకు లేదు. కానీ ఇప్పుడు అనేకులతో నేను నేరుగా మాట్లాడగలను. ఎందుకంటే సత్యము చాలా అవసరము, అందరూ దీన్ని వినాలి. ఎందుకంటే సత్యం చాలా అవసరం కనుక అందరూ దీన్ని వినాలి కనుక. Today my dear friend, much of our sin is in private domain, not in public domain. చాలా మంది మరి బహిరంగంగా కాదు కానీ మరి అంతరంగమైన ప్రదేశంలో జరుగుతుంది.
జరుగుతున్నది. We may not commit external sins, but we are internally bound by all sorts of sins. మనకి బాహ్యముగా మనం పాపములను చేసేందుకు కానీ అంతరంగమంది పాపములను మనం కలిగి ఉన్నాము. Men and women have become slaves to pride and ego and arrogance, lust and so on and so forth. అందుకే పురుషులైన వారు స్త్రీలైన వారు తమ కోరికల నిమిత్తము అనేకమైన విధంగా వారు దానికి బానిసలు అవుతున్నారు. So life is not all about enslavement, but people are bound. జీవితం అనేది ఏక బానిసత్వము కాదండి. And it's a choice before each one of us whether it is a freedom or freedom. మరి ఈ దినం మన మధ్య ఉన్నటువంటి ఒక ఎన్నిక మరి స్వతంత్రమా లేకుంటే. My final question, the last and final one. మా చిట్ట చివరి ప్రశ్న, is life all about enablement? జీవితం అంటే బలోపేతమా, బలపరచబడ్డమా? జీవితం అంటే బలపరచబడటమా? So life is not all about entertainment. జీవితం అంటే వినోదము కాదు. Life is not all about enlightenment. జ్ఞానం కాదు. Life is not all about enslavement. బానిసత్వం అనేది కాదు జీవితం అంటే. Life is all about enablement before God. దేవుని ముందు పరివర్తన చెందడం. Some years ago, I think couple of years ago, I read in the newspaper a young 19-year-old girl committed suicide in Hyderabad. హైదరాబాద్ నగరంలో నేను వార్తలు చదివినటువంటి న్యూస్ పేపర్ చదివిన వార్త, ఆమె ఆత్మహత్య చేసుకున్నది. And the only suicide note she left was this: తెలుగులో ఈ లైఫ్ నచ్చలేదు. తెలుగులో చెప్పాలంటే ఈ జీవితం నాకు నచ్చలేదు. I do not like this life. నేను ఈ జీవితానికి ఇష్టపడడం లేదు. And today many of us might not like the way we are living. We may be fed up with our own lives. మరి మనలో అనేక మంది మనం అనుకున్న విధంగా జీవించి ఉండటం లేదు. అనేక మంది విసిగిపోయి ఉన్నారు. And as I travel in India and abroad, most of the time when people come to answers, when people come with their problems, when people come for prayers, they tell me, they reveal their problem, their pain in the heart, and they say, we are living just like corpses. We do not have any kind of joy or peace or purpose in our life. చూడండి, నేను అనేక సార్లు భారతదేశంలో కానీ మరి విదేశంలో వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది నా వద్దకు వస్తుంటారు. వచ్చినప్పుడు వారు నాతో మాట్లాడుతుంటారు. వారి హృదయంలో విషయం వారు తెలియపరుస్తుంటారు. వారు చెప్పిన మాట ఏంటంటే, మేము జీవితంలో గుండా వెళ్తున్నాను కానీ ఆ జీవితం దానికి అర్థం లేకుండా ఉన్నది. The Lord Jesus, who is the Lord of life, జీవమునకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారు, he himself says, ఆయన చెప్పిన మాట, I have come that they might have life. వారు జీవము కలిగి ఉండడానికి నేను వచ్చినాను. When you understand what his statement means, దానికి అర్థం చేస్తున్నట్లయితే, he is actually saying, I have come to deliver you what you lack. మరి ఆయన చెప్పే మాట అంటే, మీకు ఏది కొదువుగా ఉన్నదో దానిలో నుండి నేను విమోచించుతాను. And his word says we are all dead in our sins and trespasses. ఆయన యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, మనందరం కూడా పాపము చేత చచ్చినటువంటి వారము. So we do not have that life in us which will help us to relate to God. Because దేవునికి సంబంధించినటువంటి సంబంధం కలిగినటువంటి జీవితం మనలో లేదు. That's why in my life before coming to Christ, I was in a religion. I had no relationship with the living God. అందు నిమిత్తమే నేను యేసుక్రీస్తులోకి వచ్చే ముందుగా దేవునితో సంబంధం కలిగిన జీవితం నాలో లేదు. Religion helps us to rot slowly. మతం అనేది మురికి కంపు కొడుతుంది తర్వాత. So most of you are from IT sector. మీలో చాలా మంది IT సెక్టర్ లో ఉంటారు. So let me use the IT terminology a little bit. మగా IT పరమైనటువంటి పరిభాషను ఉపయోగించనివ్వండి. God says sin disabled every human being. మగదే పాపం అనేది కప్పిపుచ్చ డిసేబుల్ అయ్యున్నది ప్రతి ఒక్కరి జీవితంలో. ప్రతి మనిషిని చంపేసింది. ప్రతి ఒక్కరిని చంపివేసింది పాపం అనేది. When something is disabled, it doesn't work anymore. అదవది డిసేబుల్ అయినప్పుడు IT పరిభాషలో అది ఎంత మాత్రం పని చేయదండి. So the savior has to come from up to enable us again so that we can function. చూడండి, రక్షకుడు పరలోకం పై నుండి ఆయనకు క్రిందికి వచ్చినాడు తిరిగి దాన్ని ఎనేబుల్ చేయడానికి. The Lord gave us natural life. దేవుడు నిజమైన జీవితాన్ని ఇస్తున్నాడు. సహజమైన జీవితాన్ని ఇచ్చాడు. సహజమైన జీవితాన్ని ఇచ్చినాడు. And he alone can give us new life. అయితే నూతనమైన జీవితాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. And this new life he promises it is going to be an abundant life. మైక ఆయన ప్రార్థన చేస్తున్న ఆ యొక్క జీవితం ఏంటంటే సమృద్ధి అయినటువంటి జీవితము. And this abundant life will go into eternity, so it is also called as eternal life. ఏక సమృద్ధి అయిన జీవితము తిరిగి మనకి నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది. అదే నిత్య జీవం అనబడుతుంది. 26 years back when I was a Hindu, I used to pray like this. మనకి 26 సంవత్సరాల క్రితం నేను హిందూగా ఉన్నప్పుడు ఈ విధంగా నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యోర్మా అమృతంగమయ, lead me from immortality to immortality. మనకి దావి నీతివంతంలోనికి తీసుకురాలని, నన్ను మరణములో నుండి జీవంలోనికి తీసుకుపో. నన్ను మరణంలో నుండి జీవంలోనికి తీసుకురాలని. I did not know
that real God has answered my prayer. మరి నాకు దాని అర్థం తెలియదు, నిజంగా నాకు జీవం కలిగిన దేవుడు దానికి సమాధానం కలిగి ఉన్నాడని చెప్పేసి. And when my friend took me to a church forcefully, మరి నా యొక్క స్నేహితుడు బలవంతంగా చర్చిలోకి తీసుకెళ్ళినప్పుడు సంఘమునకు, and there as I sat and heard the message from the pastor, మరి నేను అక్కడ కూర్చొని ఆ యొక్క పాస్టర్ గారు చెప్పేంటి ఆ యొక్క వర్తమానం విన్నాను. I came to know the truth and I had the realization మరి నేను సత్యమును తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను విచారించినాను that my soul, my spirit is dead and it should be quickened back to life by God. మరి నా యొక్క ఆత్మ అనేది చనిపోయినది కనుక తిరిగి దేవుని చేత అది పునరుద్ధరింపబడాలని చెప్పేసి. And that day he said Jesus Christ became a man like us. మరి ఆ దినమైన చెప్పాడు యేసు క్రీస్తు వారు మన వలే మనుషుడు అయినాడని చెప్పేసి. He was born sinless. మరి పాపం లేకుండా ఆయన జన్మించినాడు. He lived sinless. ఆయన పాపం లేకుండా జీవించినాడు. And on the cross of Calvary he took the sin of every man and every woman, every child and every infant upon himself. ప్రతి ఒక్క కల్వరి మ్రాణంలో ప్రతి ఒక్క పురుషుని యొక్క పాపం, ప్రతి ఒక్క స్త్రీ యొక్క, ప్రతి ఒక్క చిన్న బిడ్డ యొక్క పాపం నిమిత్తం ఆయన కల్వరి మ్రాణంలో మరణించినాడు. He took our sin. అనేక పాపం ఆయన తీసుకున్నాడు ఆయన. Whether you know or not, he took your sin. మీకు తెలుసో తెలియదు ఆయన మీ పాపం తీసుకున్నాడు ఆయన. He took our shame. మనకి శ్రమ తీసుకున్నాడు. He took our suffering. అదిగా మనకి శ్రమ తీసుకున్నాడు ఆయన బాధను. Not only that, he took our sentence. అదిగా మన సెంటెన్స్ ని కూడా, మన శిక్షను. And that's the reason why instead of me hanging there going through the punishment, he took my place. He became my substitute. సో నాకు బదులుగా ఆయన యొక్క శిలువలో నాకు బదులుగా ఆయన తీసుకున్నాడు దాని శిక్షను. And he shed his precious blood, and that blood cleansed my soul and cleansed millions and millions across the nations of the world. చూడండి ఆ యొక్క generations. ఆ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము నా ఆత్మను రక్షించినది, అనేకమైనటువంటి మిలియన్ల కొలది రక్షిస్తూ ఉన్నది. The Bible says without the shedding of blood there is no remission for sin. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. So Jesus shed his blood, gave his life, he died, he was buried, and on the third day he rose again. He is readily available to anyone who trusts in him, who comes to him with repentance and who asks him to grant that life. మరి కదా బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది యేసుక్రీస్తు వారు మన పాపం లేతుమై ఆయన మరణించినాడు, తన రక్తంను చిందించినాడు, మరణించినాడు, తిరిగి లేచినాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన సజీవుడు ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో ఆరాధనకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. The good news is very simple, very plain. It is not at all complicated. ఈ యొక్క సువార్త అనేది చాలా సాధారణ చిన్నదండి. అది అంత దానిలో క్లిష్టతరమైన విషయం ఏమీ లేదు. So after I have come to Jesus Christ, he enabled me to life. మొదట యేసుక్రీస్తు వారి వద్దకు నేను వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎనేబుల్ చేస్తున్నాడు. He will enable us to life. మనకి ఆయన జీవం ఇచ్చాడు, అందిస్తాడు. He will enable us to live righteously. నీతివంతంగా జీవించడానికి మనల్ని ఎనేబుల్ చేస్తాడు. He will enable us to live selflessly. మనకి స్వార్థం లేకుండా జీవిలాగా చేస్తాడు ఆయన. He will enable us to live honestly in a dishonest society. మనకి అవినీతిమైనటువంటి సొసైటీలో జీవితం జీవిస్తానికి. He will enable us to live godly. మనకి దేవుని పరంగా ఉండటానికి. And he will enable us to please God and fulfill our higher purpose. మనకి దేవుని సంతోషపరిచే విధంగా మన యొక్క జీవిత ఉద్దేశం ఏమన్నదాన్ని నెరవేర్చబడేలాగా. Let me close my message. నా యొక్క ముగింపుని ఉన్న వర్తమానాన్ని. A great man some time ago said this. ఒక గొప్ప వ్యక్తి ఈ విధంగా చెప్పినాడు. Fear not that thy life shall come to an end. మనకి అంతంకి వచ్చేదాన్ని నిమిత్తమై నీవు భయపడవద్దు. But rather fear that it shall never have a beginning. మనకి ఇంకను ప్రారంభం దాని నిమిత్తమై నీవు భయపడు. అసలు ఎప్పుడు ప్రారంభమే అవ్వదేమో అని భయపడు. అసలు ఇంకెప్పుడు ప్రారంభం అవదే అని చెప్పేసి భయపడు. You know, most of the time I speak in retirement services. మరి ఎక్కువగా పదవి విరమణ గురించి నేను మాట్లాడుతూ ఉంటానండి. People in India serve, if they are central government employees, 60 years, if they are state government 58 years and then retire. మరి భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు చూసినట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 60 సంవత్సరాలకి పదవి విరమణ పొందుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 58 సంవత్సరాలకు పదవి విరమణ పొందుతూ ఉంటారు. On the 31st of this month I have to speak in one retirement. On the 1st I have to speak in another. మరి ఈ ఆగస్టు మాసం 31వ తారీఖున ఒక పదవి విరమణలో నేను ప్రసంగించాలి. అదే విధంగా సెప్టెంబర్ మాసం మొదటి విరమణ పదవి విరమణ యొక్క మీటింగ్ లో ప్రసంగించాలి. And I make it a point to tell those people. మరి కాయక వ్యక్తులకు నేను చెప్పినాను. They think, oh, we have served, we have lived, and now we are retired, waiting to die and go. మరి మీరు అనుకోవద్దు 60 సంవత్సరం లేక 50 సంవత్సరం నేను సేవ చేశాను,
ఇక నేను పరమేశ్వరుని పొందుకొని ఇక నేను చనిపోయి వెళ్ళిపోతాను అనుకోవద్దు మీరు. I tell them, if you do not have Jesus, you do not have life, so you have not actually lived. You are already dead. Why wait for death? మరి నేను వారికి చెప్పినదంటే మీరు జీవితం అయితే జీవించారు కానీ మీరు యేసుక్రీస్తు అంగీకరించలేదు, యేసుక్రీస్తు వారి మీ జీవితంలో లేదు, మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? This word of God, which is holy word of God, it says, he who has the son has the life. మరి ఇది ఇక పరిశుద్ధమైన గ్రంథము తెలియజేస్తున్నది, ఈ బైబిల్ గ్రంథం చేస్తుంది. కుమారుణ్ణి ఎవరైతే కలిగి ఉన్నాడో వాడే జీవాన్ని కలిగి ఉన్నాడు. కుమారుని ఎవరు కలిగి ఉంటారో వాడే జీవాన్ని కలిగి ఉంటాడు. So he who has the Lord Jesus Christ has life and life eternal. యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నటువంటి వాడు జీవం కలిగి ఉంటాడు. And finally జీవాన్ని కలిగి ఉంటాడు. a young sculptor made a beautiful sculpture. మరి ఒక యవనస్తుడైనటువంటి ఒక శిల్పి మరి అద్భుతమైనటువంటి శిల్పాన్ని సృజించాడు, కట్టినాడు. And then he placed it in his studio. తన స్టూడియోలో ఆ యొక్క దాన్ని ఉంచినాడు. He wanted a master of the art to come and then scrutiny and then certify. మధ్య చూడండి దాని ఇకను ఆ యొక్క మాస్టర్ దానికి అతనికంటే కూడా అధికమైనటువంటి మాస్టర్ గారు వచ్చి దాన్ని పరిశోధన చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. So the world renowned Michelangelo happened to come to that city. మరి ప్రపంచ ప్రఖ్యాతి నొందినటువంటి మికెలాంజెలో వచ్చి దాన్ని పరిశోధించడానికి వచ్చినాడు. So he requested his friend to go to him and request him and bring him and help him to say something about that sculpture. తనకి స్నేహితుని చెప్పినాడు, వెళ్ళాక దానికి సహాయం చేయాల్సిన దాన్ని వెళ్ళి దాన్ని శోధించి చూడలాగా సహాయం చేయని చెప్పేసి. Michelangelo came, he stood for 10 minutes, he looked at it from every angle and he quietly left. మికెలాంజెలో వచ్చినాడు, ఆ యొక్క శిల్పాన్ని చూచినాడు, అనేక కోణంలో దుర్కోణంలో దాన్ని చూచినాడు, కొంత సమయం దాన్ని చూచిన తర్వాత తాను తిరిగి వెళ్ళిపోయినాడు. This young artist was actually hiding behind the curtain to hear what he would say. మరి ఆ యొక్క యవనస్తుడైనటువంటి ఆ యొక్క శిల్పి ఆ యొక్క కట్టను వెనుక భాగంలో నిలబడి ఉన్నాడు. ఆ యొక్క శిల్పి ప్రఖ్యాతి ఆ యొక్క శిల్పి ఏం చెప్తాడమ్మా, ఏం మాటలు చెప్తాడని. Michelangelo walked out silently. మికెలాంజెలో మౌనంగా వెళ్ళిపోయినాడు. So this man was heartbroken. హృదయం భగ్నం అయిపోయింది ఈ వ్యక్తికి. He was literally in tears. మరి కన్నీళ్లు కారుస్తున్నాడు నిజంగా. And a friend comes to him. యొక్క స్నేహితుడు తన వద్దకు వచ్చినప్పుడు and he said, why are you so anguished, why are you so sorrowful? ఎందుకు అంత విచారంగా ఉన్నా అని చెప్పేసి తన స్నేహితుడు ఆయన అడుగుతున్నాడు. And the friend said, something might be wrong in that statue, that's why that great master of art has said nothing. ఆ యొక్క శిల్పంలో ఏదో లోపం ఉన్నట్లుంది, అందుకని ఆ యొక్క గొప్ప ప్రఖ్యాతులైన ఆ యొక్క గొప్ప వ్యక్తి ఏ మాట మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు అంటున్నాడు. So he said, just wait for some time, let me go and ask Michelangelo himself. ఇప్పుడు కొంత సమయం తర్వాత నన్ను నెమ్మదిగా ఉండి కొంతసేపు తర్వాత నేను మికెలాంజెలో అడుగుతాను విషయం ఏంటని. So the friend went and asked Michelangelo, sir, you didn't say anything, you should have said something, whether good or bad. మరి ఆ స్నేహితుడు వెళ్ళి అడిగినాడు, మికెలాంజెలో గారు మరి ఏం చెప్పలేదు, మౌనంగా ఏదో ఒకటి చెప్పాలి కదండి నీకు స్నేహితుడి విషయం అని చెప్పేసి. And he said, what could I say, man, when I looked at it, it was so beautiful, it was so perfect, I was actually wondering if it had life, it would have been a product of God himself. మరి అయ్యా ఏం చెప్పమంటావు, నిజముగా ఆ యొక్క శిల్పం చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది, దానిలో జీవం ఉట్టిపడుతుంది, కానీ దానిలో జీవం అనేది లేదు. అచ్చు దేవుడు చేసిన విగ్రహం లాగానే ఉంది, కానీ దాంట్లో జీవం లేదు. జీవమే ఉంటే అది దేవుడి యొక్క సృష్టిగా ఉండేది, అది దేవుడు చేసిన సృష్టిగా ఉంది, కానీ దానిలో జీవం లేదు. Now my dear friend, my respected sister, finally స్నేహితులారా మరి సోదరులారా, today as I travel to various parts of the world, నేను అనేకమైన ప్రపంచవ్యాప్తంగా అనేక భాగంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు, as I go into white, black, wheatish, brownish and all sorts of races, అనేకమైనటువంటి రేసులు గుండా మరి తెల్లవారు నల్లవారు బ్రౌన్ కలర్ వారు వెళ్తున్నప్పుడు, whenever I see people, I don't see simply people, I see people made in the image of God but do not possess the life of God. చూడండి ప్రజలంటి వారిని చూస్తాను, కానీ ప్రజల్లో దేవుని చూడలేకపోతున్నాను. And people have a good disposition, వారు మంచి స్థానం కలిగి ఉన్నారు. మంచి బుద్ధి ఉండొచ్చు, మంచి బుద్ధి ఉండవచ్చు. they might be placed in a high position, వారు మంచి స్థానంలో వారు ఉండవచ్చు. they might have buildings and BMWs and lot of bank accounts, వారికి మంచి బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు, BMW ఉండొచ్చు, మంచి భవనములు ఉండొచ్చు. వారికి they may be celebrities of our world, మరి ప్రపంచంలో వారు సెలబ్రిటీలుగా ఉండవచ్చు. but what is that when they do not have the life of God? మరి